కుటుంబ వ్యవస్థలో ఒక పురుషుని త్యాగం కంటే ఒక స్త్రీ త్యాగం చాలా గొప్పది. ఎంత గొప్పదో చెప్పమంటారా? వివాహమైన తర్వాత భర్త తన ఇంట్లోనే ఉంటాడు, తన తల్లిదండ్రులతోనే ఉంటాడు, తన అన్నదమ్ముల మధ్య ఉంటాడు, తన అక్క చెల్లెల మధ్య ఉంటాడు, తను పుట్టిన గ్రామంలోనే ఉంటాడు, తన వారితోనే ఉంటాడు. కానీ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఆ బిడ్డ త్యాగం ఏంటో తెలుసా? వివాహం అనే ఆ ఒక్క వ్యవస్థ ద్వారా 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ పేగు బంధాన్ని తెంచుకొని, పుట్టిన గడ్డను విడిచిపెట్టి, పుట్టి పెరిగిన ఇంటిని విడిచిపెట్టి, ముక్కు ముఖం ఎరుగని మనకు నమ్మి తన ఇంటిని వదిలిపెట్టి, అమ్మా నాన్న వదిలిపెట్టి, అక్కాచెల్లెలను వదిలిపెట్టి, అన్నదమ్ముళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చి వివాహ వ్యవస్థ ద్వారా మన ఇంటికి వచ్చి తన ఇంటి పేరు కూడా మార్చుకొని అంత త్యాగం చేసుకుంటుంది. ప్రతి భర్త తన జీవితంలో దేవుని తర్వాత ఆ తర్వాత స్థానం తన భార్యకి ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి.